చేస్తూ ఉండండి. ఇది ధ్యానం అగణిత బని బన మణి గణ కిరణైరుని ధని జను రవి దట వదన లట లటలు గటను గణపతి మిదిను గణపతి నధిమిత విధి నది కృధిన లంబోదర వర శృంగ వస్తిత కుంకుమ వరుణధరం శృంగశ్వేతం పీతదు హస్తం నాగత్తయ యుగ నాగ విభూషణ గణపతిదం తత్తన్న గణపతిదం తత్తన్న గణపతిదం తత్తన్న గణపతిదం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాయి జయ గణేశ జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష శ్రీ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మోర్యా రే పప్ప మోర్యా రే 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 ఇక మా భక్తులు ఎక్కడైనా మాకు సంతోషము. ఈ రోజు నిజంగా అయ్యప్ప పంపించింది అనుకోవాలి. మరి భక్తులు 2 నిమిషాల పూజ చేసుకొని ఇక్కడికి వస్తాడు. పేటతుల్ని వేస్తే సాక్షాత్కుడు కూడా అయ్యప్ప ఆడినట్టు ఆడాలి. ఇంత వేసిన పూజ ఒక్కటి, మీరు ఆడింది ఒక్కటి ఉంటుంది. భక్తులు గారు ఆ మంత్రశ్లోకం చెప్పిన తర్వాత ఆడతారు. మేమందరినీ కూడా అలాగే గురుస్వాములకు హృదయపూర్వక చెప్పండి. వినాయక వినాయక నమస్తుభ్యం నమస్తుభ్యం సతతం సతతం మోదక ప్రియ మోదకం ప్రియ నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవ కురుమే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా భోల్ గజానన భగవానులకి స్వస్తి. ఇప్పుడు అన్నలు కిందికి రావాలి. అందరం కూడా మళ్ళీ సమయం పట్టి అన్నదానం స్టార్ట్ అయిపోతే ఇంకా మేము కూడా టైమింగ్ ఉంటుంది కాబట్టి అంతా కూడా అందరు ఆడపడుచులు, ఎందుకంటే సమయం అన్నదానంకి వెళ్ళిపోతే మేము కూడా వెళ్తాం కాబట్టి అందుకే అందరూ 10 నిమిషాలు తృప్తిగా ఆడుకోండి. మంచి ఆకలి కూడా ఎక్కువ అవుతుంది. మంచి తీర్థ ప్రసాదాలు కూడా కడుపు నిండా స్వీట్గా తినండి.